అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఈ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా 13,000 రూపాయలు అయితే జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక మన ఏపీలో ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల అనంతరం కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తున్నారు, ఎందుకు 13,000 రూపాయలు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 3 విడతల్లో విడతకు 2,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలను అయితే విడుదల చేయాల్సి ఉందన్నమాట. ఇక 20,000 రూపాయల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మొదటి విడతగా డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక మొదటి విడతగా రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా 13,000 రూపాయలు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. ఇక ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అన్నదాత సుఖీభవ కింద 7,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద 2 మొత్తం 9,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ కింద గతంలో మీరు ఈకేవైసీ చేసుకోని కారణంగా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోని కారణంగా మీకు అందరికీ కూడా గతంలో 15 విడత 16 విడత డబ్బులు పడకుండా ఉంటే ఆ యొక్క 16, 15 విడతల డబ్బులు కూడా మీకు జమ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. దీనితో కలుపుకొని ఒక్కో రైతుకు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు 26 వరకు జరుగుతాయి. 27 లేదా 28 తారీఖుల నుండి కూడా మీ యొక్క ఖాతాల్లోకి 13,000 రూపాయలు అయితే జమ అవుతుంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి.